నా పేరు యేసబ్ అంటారు. ఏం చేస్తుంటారు? నేను ఎలక్ట్రీషియన్ చేస్తాను. ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తారా? ఫ్యాన్లు మిక్సీలు అవి బాగు చేస్తాను. ఓకే. ఓకే. పింఛన్ వస్తుందా మీకు? పింఛన్ వస్తుంది, ఉపయోగం ఉంది. వాళ్ళకి 3000 ఇస్తున్నారు, మాకు 3000 ఇస్తున్నారు. అయ్యో! దేనికి అది సరిపోవు కదా మీకు? రోజుకి 100 రూపాయలు చెప్పు నేర్చుకున్నా దేనికి ఉపయోగపడితే? ఆ! ఇద్దరు పిల్లలు, భార్య భర్తలు, నలుగురు. హ్మ్. 100 రూపాయలతో ఏం చేయాలి? హ్మ్. పని చూస్తే పని రావట్లా, ఏం చేయాలి? మరి అడిగారా ఎవరినైనా కొంచెం పింఛన్ పెంచమని ఎవరినైనా అడిగారా? డిమాండ్ చేసారా? అన్నీ పెట్టాం, అప్లికేషన్లు పెట్టాం, అన్ని ధర్నాలు చేసాం. కాంగ్రెస్ ఆఫీసులో ధర్నా చేసాం, అలంకార్ దగ్గర ధర్నా చేసాం. ఏది చేసినా ఉపయోగం ఉంది. ఎవరు స్పందించలేదా? స్పందించితే ఇప్పుడు దాకా మేము ఎందుకు ఉంటాం? దిగిపోయే లోపల మరి మాకు 5000 చేసి వాళ్ళకి 3000 చేయాలిగా. 2 కాళ్ళు లేని వాళ్ళకి మీకు 3000 ఇస్తున్నారు, వాళ్ళకి 3000 ఇస్తున్నారు. కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళకి 3000 ఇస్తున్నారు, మాకు 3000. ఇప్పుడు నువ్వు దిగిపోతావు, వాళ్ళకి మేము ఒకటే సమానమా? దేని వరకు న్యాయం? ఇక ఏముంది? అమ్మఒడి వస్తుందా పిల్లలకి? అమ్మఒడి వస్తుందనే మా పాపకు పెడితే మిస్ అయింది. ఎందుకని? అదేదో నెంబర్లు తేడా వచ్చినాయి, పేరు మిస్టేక్ వచ్చింది, ఇద్దరు పేర్లు ఒకలాగే ఉన్నాయని వేరే వాళ్ళకి వచ్చినాయి, తాడేపల్లి వాళ్ళకి. అవునా? మరి మీరు అడగలేదా మళ్ళీ వాళ్ళు ఎవరైనా? అడిగితే ఏమంటున్నారు, ఈసారి చూద్దాం అని నా 5 ఏళ్ళు కడిపేశారు. మరి మళ్ళీ వచ్చిన ఇలాగే చేస్తారు కదా? ఏదొచ్చినా వాళ్ళ బెనిఫిట్లు వాళ్ళు చూసుకుంటారు. పేదవాడికి ఏం చేస్తారు? అవును. సరే మరి పేదోడికి ఏం చేయాలంటారు ప్రభుత్వం నుండి? ఇప్పుడు నేను నాకు చదువు లేకపోయినా ఎలక్ట్రీషియన్ చేతి పని ఉంది. నా చేతి పనికి ఒక ఐరన్ బడ్డీ చేపించి నాకు పెట్టుబడి ఇస్తే నేను యాక్టివ్ బండి ఉంటే వెళ్ళి తెచ్చుకొని నలుగురు కుర్రాళ్ళని వైరింగ్ చేయించుకుంటా. ఏదో ఒక ఊర్లో ఏదో కాంట్రాక్ట్ మాట్లాడుకొని చేయించుకుంటా. అది చేయట్లా. అడిగితేనేమో చూద్దాం అన్నారు కార్యకర్తలు కానీ నాయకులు కానీ. ఏది అడిగినా చేద్దాం అని అంటున్నారు. ఎవరిని అడిగారు ఇప్పటి వరకు మీరు? మా ఏరియాలో మాది 24 డివిజను కుక్కల అనిత గారు గెలిచింది. అడిగితే నేను టీడీపీలో తిరుగుతున్నారు జెండాలు పట్టుకొని అన్న. ఓటు వేసేటానికి ఎవరికి వేస్తాం అనేది నీకు అనవసరం. అవును. తిరిగితే ఏముంది, 150 కోసం తిరుగుతున్నావు, మా పరిస్థితులు బాగలేదని. దానికి నువ్వు టీడీపీ జెండా పట్టుకొని తిరుగుతున్నావు, నీకు మేమేం చేయము అంటున్నారు, పబ్లిక్గా చెబుతున్నారు. అట్లా ఎట్లా? నువ్వు దేనికి వేసుకున్నది అనవసరం. నువ్వు పని చేయాల్సింది ఎవరికి? ప్రజలకి, పేదోడికి. అది గుర్తించి చేయాలి, నువ్వు చేయట్లా. అదేమనంటే చేద్దాం 5 ఏళ్ళ నుంచి ఇదే చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమంటారు మరి? వస్తే మళ్ళీ రావాలంటారా? వచ్చినా రాకపోయినా వాళ్ళ పదవులు వాళ్ళ ఆస్తులు బాగు చేసుకోవటాకే కానీ పేదోడికి ఏం చేయరు. చేసేవాడైతే నువ్వు చేయాలిగా ముందు. నువ్వు 9 నవరత్నాలు చేస్తానన్నావు, 9లో ఏం చేసావు? 40 సంవత్సరాల వాళ్ళకి 18,000 డబ్బులు అవసరమా? చెప్పులు కార్మికులు చెప్పులు తయారు చేసుకుని వారం పేమెంట్ తీసుకుంటున్నాడు, వాడికి అవసరమా? 3000 పింఛను. ఎక్కడుంది న్యాయం? మరి చిరు వ్యాపారస్తులకి డబ్బులు ఇస్తున్నా అంటున్నారు కదా, మరి ఎవరికైనా ఏమైనా ఇచ్చారా? ఏది వ్యాపారాలు పరికరాలు చూపిమ్మను. ఏ ఇంట్లోకి వెళ్ళి ఈ వ్యాపారం నేను చేస్తున్నా డబ్బులతో అని చెప్పమాను. ఏ లేడీస్ అయినా, ఏ జెంట్స్ అయినా చెయ్యాలి. చేయకోకుండా నువ్వు అన్నీ ఇచ్చేసి వాళ్ళు చేస్తున్నారు లేదో నీకు తెలిసిద్దా? చంద్రబాబు ఉన్నప్పుడు వికలాంగుడికి 2 లక్షలు లోన్ ఇచ్చాడు. ఈ లోన్లు ఎత్తేసావు నువ్వు. ఏం చేస్తున్నావు అని? నువ్వు వృద్ధాగా ఉన్నవాడిని ఉన్నట్టే చేస్తున్నావు, వాడికి డబ్బులు ఇచ్చి ఆగం చేస్తున్నావు. అన్న 5 రూపాయలు అన్నం ఎవడన్నా తీసేస్తాడా? ఎంతవరకు న్యాయం? 5 రూపాయలు అన్నం నేను ఒక్కనే తిన్నాను, కార్లు వేసుకొని వచ్చి తింటారు, రైల్వే స్టేషన్ దగ్గర కూర్చుని వాళ్ళు తింటారు. నిన్ను అడిగితే ఒక 5 రూపాయలు అమ్మ, 5 రూపాయలు అమ్మ ఆకలేస్తుందంటే అవ్వా ఇచ్చావు. 5 రూపాయలతో కడుపు నుండి తింటున్నా ఒక పూట, సాయంత్రం కోళ్ళని అడుక్కొని తింటా. నువ్వు దాన్ని ఎందుకు ఎత్తేసావు? మీ నాన్న పేరు పెట్టుకో, వైఎస్ రాజశేఖర అన్నదానం అని పెట్టుకో. జ్ఞానం లేకుండా మొత్తం తీసేసావు. దేనికి ఉపయోగం? దేనివల్ల? ఇప్పుడు నువ్వు పలానా చేసావు కొన్ని పర్వాలేదు. పేదోడికి చదివించుకోలేనోడికి చదివించుకుంటాకి
నువ్వు 15,000 వేసావు, 14 వేసావు, ఏదో తీసుకున్నారు. దేనివల్ల? అంతకుముందు చదివించుకోకుండా నువ్వు ఇస్తానంటే చదివించుకున్నారేంటి? ఉన్నవాడు సామెతను బట్టి చదివించుకున్నారు. ఉన్నవాడు ఉన్నప్పుడు చదివించుకున్నారు. నువ్వు ఇంతకుముందు ఉన్నప్పుడు ఏమన్నా ఇచ్చావా? ఇవ్వలేదుగా. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు సామెతను బట్టి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. నువ్వు వీళ్ళు సోమరబోధం చేసావుగా డబ్బులు ఇచ్చి. బాగుంటుంది అని కాదు, చేసిన వరకు పరికరాలు ఆయన చేసిన అభివృద్ధి బాగానే ఉంది, కానీ ఇంకా మేలుకోవాలి. ఏం చేస్తే ప్రజలకి నచ్చిద్ది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు ఉంటే విదేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చి పరిశ్రమలు లేపాడు, ఇండస్ట్రీని లేపాడు, నలుగురు పని వచ్చింది, తీసుకొచ్చి అక్కడ బొమ్మ పెట్టావు. దేనివల్ల? కొన్ని లక్షల మంది. నేను బతికే దాంట్లో ఎలక్ట్రీషియన్గా ట్యూబ్లైట్లు కట్టా, కాళ్ళు లేకపోయినా బలలు ఎక్కి ట్యూబ్లైట్లు కట్టా. లేపాక్షి ఎగ్జిబిషన్, చేనేత వర్క్లో ఏ ఎగ్జిబిషన్ జరిగినా మేము వెళ్ళాం ప్రతిసారి. రేకుల పనికి, బాదుల పనికి అన్నీ వెళ్ళాం. ఇప్పుడు నువ్వు అది తీసి అది పెట్టావు. దానివల్ల దేనికి? కొన్ని లక్షల మంది నిరుద్యోగులు అయిపోయారు. ఇప్పుడు పని లేదు నాకు, దగ్గర 5 ఏళ్ళ నుంచి పని లేదు. నేను ఒక ఎలక్ట్రీషియన్నే. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఈ స్తంభం ఎక్కుతా చేతుల మీదనే. మరి నాకు పని లేకుండా చేశారు. ఎవరి వల్ల? నువ్వు చేసే తప్పుల వల్ల. అది ఎంతవరకు ఖండియాలి? నేను నా అపార్ట్మెంట్ దొరకాలంటే వారం రోజులు తిరిగేవాళ్ళు, కూర్చొని కదలకుండా ట్యూబ్లైట్ చెక్ చేసి ఇస్తే వాళ్ళు కట్టేవాళ్ళు స్టాల్కి. మరి ఆ పని లేకుండా చేసావుగా. డిమాండ్ చేసేది ఎవరు వచ్చినా కానీ, హ్యాండిక్యాప్డ్ అయినా ఎవరైనా సరే పేదవాడిని ఒక విధంగా వాడికి ఏం కావాలి ఇమ్మీడియట్లీ చేసే ప్రభుత్వం కావాలి. అది నాకు ఆటో బండి ఉంటే ఒక 2 మనుషులను ఎక్కించుకొని పని చేసుకుంటా. ₹1 నేను తీసుకుంటా, ₹6 కుర్రోళ్ళకి ఇచ్చి పని చేయించుకుంటా. అదొకటి లేదు. ఇల్లు ఇస్తా అన్నా, ఇల్లు ఇచ్చావు, దేనికి ఉపయోగం? ఇల్లు చూపించలేదు, ఏమీ లేదు. ఉట్టి ఫామ్ ఇచ్చావు, దేనికి ఉపయోగం? ₹10 స్టాంప్ మీద ముద్ర కొట్టి ఇస్తానన్నా. ముద్ర ఉంటే రేపు గవర్నమెంట్ ఎవరు అంటున్నారు. మారిద్దో ఉంటుందో లేదో తెలియదు. మరి రేపు ఆయన వచ్చామంటాడు, ఈడు ముద్ర ఉంటే నేను తీసేస్తాను అంటాడు, ఆడు ముద్ర ఉంటే ఈడు తీసేస్తా అంటాడు. మీరే కుమ్మక్కయ్యి మమ్మల్ని యథంగా చేస్తున్నారు. కానీ ఏది చేస్తున్నావు? ఒక కరెక్ట్గా ఒకటి చేస్తానని చెప్పి 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాయి యాక్టివా బండి కోసం. ₹1,00,000 పెట్టి కొనుక్కోవటం అంటే సామెత ఉంటే కొనుక్కునేవాడిని. నీతో నాకు పనే ఉంది. పోయినసారి ఎలక్షన్లకి బాండా గారు లెటర్ బ్యాడ్ రాసి ముద్ర కొట్టించి తీసుకెళ్తే ఎలక్షన్ కోడ్ వచ్చింది. నువ్వు పాదయాత్ర చేసుకుంటూ వచ్చావు. ఇవన్నీ మీకు తెలిసిద్దిగా. మరి అతనికి ఇవ్వాలిగా. ఆ బండి ఇస్తే ఆయన బాగుపడతాడు. కానీ నువ్వు అప్పుడే ఎందుకు ఇవ్వలేదు? గవర్నమెంట్ లేకముందే ఏమి ఇచ్చారా అన్న? అదంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలంట డ్రైవింగ్ లైసెన్స్. దీనికి డ్రైవింగ్ లైసెన్స్ 10th క్లాస్ పాస్ అవ్వాలా? చేతి పని ఇచ్చేవాడికి 10th క్లాస్ చదివి ఉంటేనే నేను ఎలక్ట్రీషియన్ నేర్చుకున్నాను ఏంటి? తెలివితేటలోనే నేర్చుకున్నాను. నేను చేసే పనులు చెప్తా. నేను ఒడ్డు మాసం వ్యాపారస్తుంది. ఒడ్లు కోస్తాం, అదే వరి మాసం, కోళ్ళు కోస్తా, ఏటలు కోస్తా. చేతి విద్య అది. ఎలక్ట్రీషియన్ పని. ఫ్యాన్లు, మిక్సీలు అన్నీ చేస్తా, వైరింగ్ చేస్తా, లైటింగ్ వేస్తా, పెళ్ళిళ్ళు డీజేలు పెడతాం. మరి నా దగ్గర సామెత లేదు, పని చేస్తున్నా. వెళ్ళి మీరు ఇస్తే పట్టుబడి నేను చేసుకుంటా. ఏది? అది అడుగుతుంటే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, గవర్నమెంట్ మారినాక చూద్దాం అంట. గవర్నమెంట్ మారినాక వెళ్తే సార్ లేడు, ఎమ్మెల్యే గారు లేరు, పిఏ లేడు అని చెబుతున్నాం. ఇంకేంటి చెప్పేది? మీరు కరెక్ట్గా ఉండి ప్రజలకు చేయాలంటే ఒక్కడి చేయి, 10 మందికి చెప్పుకుంటారు. 10 మంది వచ్చినప్పుడు 10 మందికి న్యాయం చేస్తావు లేదా అనేది తర్వాత చూసుకోవాలి. కనీసం 5గురు చేసావా? ఈ బండి నేను 1500 కొనుక్కున్నా. ఈ బండి నాకు కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది?
నాకులాగా ఒక కుంటోడి దగ్గర కొనుక్కున్నా. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? బండి ఉన్నవాడికి ఇస్తున్నావు. వాడి దగ్గర నేను కొనుక్కున్నా. మరి గుర్తించాలిగా మనుషుల్ని. అసలు నీకు ఉందా లేదా? అదేమన్నంటే ఏదో చెప్తారు. ఇది రాజకీయం. రాజకీయం అనేది ఎక్కడా ఉండదు. ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజలకు ఏం చేయాలని నువ్వు తెలుసుకోవాలి. ఏం చేసేదే ఉంది ఆ టయానికి. జనం కూడా పిచ్చోళ్ళేం కాదు. ఎవరు రూపిస్తే అడిగి వేస్తారు జనరల్గా. అంతే ఇక ఎవరు ఆ పార్టీ ఇచ్చినా ఈ పార్టీ ఇచ్చినా ఆడి మనసులో ఆ టయానికి వెళ్ళినప్పుడు ఎవరికి వేయాలనేది వాడు నిర్ణయించుకొని ఆ మనసులోది గుద్దుకుంటాడు. అంతేగాని నువ్వు కళ్ళారా సీసీ కెమెరాలు పెట్టి ఏం చూపిలేవుగా వేసాడు నాకని. జెండా ఒక జెండా కట్టామంటే ఆ జెండా కట్టాడుగా, వాడికి ఏం చేయకూడదు అని అంటున్నావు. జెండా కట్టినా కట్టకపోయినా నీ వైపు తిప్పుకోవాలంటే నువ్వు ముందు ఆడికి చేయి. ఎగనిస్ట్ పార్టీ వాడికి చేయి. వాడు ఎప్పటికైనా నీకు తిరుగుతాడు, నీకు వేస్తాడు. అవి తెలుసుకోకుండా రాజకీయం చేస్తున్నావు, ప్రజల్లో తిరుగుతున్నావు అంటే ఏంటది? పిచ్చి రకం. నాకు తెలిసింది అది, నేను చెప్పగలిగింది అది. ఓకే, థ్యాంక్ యూ.